అంతా తుప్పు పట్టిపోయినాయి, ఎలాబరేట్ కండిషన్లు ఉన్నాయి, దానిపైన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తప్పకుండా మా పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంత ఆక్సిజన్ అందక కూడా కొంతమంది ప్రాణాలు పోయినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ దీని ప్రికాషన్స్ కూడా బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం అనేది వస్తూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు కూడా మనం మొదలే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో ప్రత్యేకంగా నేను చెప్తలేను, కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి మరి ప్రమాదాల విషయంలో అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నేను సేమ్ టైం ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మనం కూడా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏసీలు, పాతకాలం ఏసీలు కానీ పురాతనమైన ఏసీలు ఉంటే అవి ఎప్పటికప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు, అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.